హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా 15వ భాగాన్ని వినేద్దాం. రాకీ విజయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వెళ్దామా అన్నాడు. మీరు వెళ్ళండి, నాకు మీటింగ్ ఉంది అని వివేక్ మేఘనాని చూస్తూ తను బుక్ చేసిన క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. విజయ్ రానేసరికి రాకీ డల్ అయిపోయాడు. ఆ ట్రిప్లో వీళ్ళని కలపడానికి చాలా ప్లాన్ వేశాడు. రాకీ ముఖం చూసి సాహితికి మ్యాటర్ అర్థమైంది. ఇప్పుడు కాకపోతే ఈవినింగ్ ప్లాన్ చేద్దాం, ముందురా, అందరూ నీకోసం వెయిటింగ్ అని మెసేజ్ పెట్టింది సాహితి. రాకీ ఆ మెసేజ్ చూసి బస్ ఎక్కాడు. అందరూ ఆ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశారు, ఒక్క శ్రవంతి తప్ప. ఈవినింగ్ వచ్చాక పార్క్లో పెద్దవాళ్ళందరూ చైర్స్లో కూర్చుంటే సాహితి, రాకీ, శ్రవంతి, రాయల్, లాస్య, మేఘన, వివేక్ ఇంకా పిల్లలు కింద రౌండ్గా కూర్చుని గేమ్ ఆడుతున్నారు. రాకీ పైకి లేచి ఈ గేమ్ మీ 3 జంటలకి అని శ్రవంతి, రాయల్, లాస్య, మేఘన, వివేక్లను చూసి ఇప్పుడు మీరందరూ మీ లైఫ్ పార్ట్నర్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారో చెప్పాలి అన్నాడు. ఓకే, మేము చెప్తాం కానీ గేమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీ అన్నయ్య కూడా ఉండాలి కదా అంది మేఘన. అదిగో అల్లుడు గారు కూడా వచ్చేశారు అంది శ్యామల. అందరూ పార్క్లోకి ఎంటర్ అవుతున్న విజయ్ని చూశారు. విజయ్ని చూడగానే శ్రవంతి ఫేస్లో గ్లో వచ్చింది. అది గమనించిన మేఘన వివేక్కి సైగ చేసి శ్రవంతిని చూడమంది. వివేక్ శ్రవంతి కళ్ళలో మెరుపు చూసి ఇన్నాళ్ళు నువ్వు విజయ్తో ఎలా అడ్జస్ట్ అవుతావో అని భయపడ్డాను, కానీ నిన్ను చూశాక నాకు ఆ భయం లేదు. నువ్వు విజయ్ని ఇష్టపడుతున్నావని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఒకవేళ విజయ్ నిన్ను దూరంగా ఉంచినా నువ్వు నీ ప్రేమతో ఆ దూరాన్ని దూరం చేస్తావన్న నమ్మకం నాకుంది అనుకున్నాడు మనసులో. అన్నయ్య కరెక్ట్ టైంకి వచ్చావు అని అతని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి శ్రవంతి పక్కన కూర్చోబెట్టాడు రాకీ, నేను రూమ్ కీస్ కోసం వచ్చాను, నేను వెళ్ళాలి అన్నాడు. వెళ్ళొచ్చులే అన్నయ్య, కాసేపు కూర్చోండి, చిన్న గేమ్ అని బలవంతంగా కూర్చోబెట్టాడు. మేఘన గారు, ఇప్పుడు మన గేమ్ ఫుల్ఫిల్ అయినట్లుంది అన్నాడు రాకీ నవ్వుతూ. అంది మేఘన. ముందు వివేక్ని విజయ్కి పరిచయం చేసి గేమ్ గురించి అందరికీ చెప్పాడు. ముందు రాయల్ని చూసి బావా ఫస్ట్ మీరు చెప్పండి అన్నాడు రాకీ. రాయల్ లాస్యాన్ని చూస్తూ ఈ దెయ్యాన్ని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా, ఫస్ట్ టైం అంటూ ఏముంటుంది అన్నాడు నవ్వుతూ. లాస్య గారు మీరు చెప్పండి అన్నాడు రాకీ. నాకు చిన్నప్పటి విషయాలు గుర్తులేవు, కానీ నేను నా స్టడీస్ కంప్లీట్ చేసి అమెరికా నుండి వచ్చినప్పుడు బావ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు. పెద్దయ్యాక అప్పుడే బావను ఫస్ట్ టైం చూశాను, అప్పుడే డిసైడ్ అయిపోయాను బావే నా లైఫ్ అని అంది రాయల్ భుజంపై తలా నుంచి. అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు వివేక్ గారు మీరు చెప్పండి అన్నాడు రాకీ. నేను మా చెల్లి ఎంగేజ్మెంట్లో మేఘనాని ఫస్ట్ టైం చూశాను అన్నాడు వివేక్. ఇప్పుడు మేఘన గారు మీరు చెప్పండి అన్నాడు రాకీ. నేను మా ఆయన్ని ఫస్ట్ టైం 5 years బ్యాక్ ఇక్కడే చూశాను అంది మేఘన. వివేక్ షాక్ అయి మేఘనాని చూశాడు. అవును వివేక్ గారు, నేను ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూసిన వెంటనే లవ్లో పడిపోయా. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని, లేకపోతే లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. మిమ్మల్ని అప్పుడే కలుద్దామని ట్రై చేశా, కానీ కుదరలేదు. ఆ తర్వాత మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని ఆ రోజు ఎంగేజ్మెంట్లో చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడే నా లవ్ మ్యాటర్ మీకు చెప్పాలనుకున్నా, కానీ నన్ను ఎక్కడ మాట్లాడనిచ్చారు మీరు? నన్ను దెయ్యాన్ని చూసినట్లు చూసి భయపడి పారిపోయారు మీరు అంది నవ్వుతూ. వావ్ మేఘన, మీ లవ్ స్టోరీ సూపర్ అన్నారు అందరూ. మేఘన సిగ్గుపడి తలదించుకుంది. వివేక్ ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ మేఘా అన్నాడు. అందరూ ఒకేసారి ఓ అన్నారు. వివేక్ అందరి ముందు అలా అనేసరికి మేఘన సిగ్గుపడి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వివేక్ మేఘా అంటూ తనను ఫాలో అవుతూ వెళ్ళిపోయాడు. రాకీ నవ్వుతూ ఇక మిగిలింది మీరే అంటూ శ్రవంతి, విజయ్లను చూసి అన్నయ్య మీరు చెప్పండి అన్నాడు. విజయ్కి ఫస్ట్ టైం శ్రవంతిని గుడిలో చూసింది గుర్తుకొచ్చింది, కానీ ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. వదినా, అన్నయ్య ఆలోచిస్తున్నారు, మీరు చెప్పండి అన్నాడు రాకీ. శ్రవంతికి విజయ్ని ట్యాంక్ బండ్ దగ్గర చూసిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఇంతలో పిల్లలు ఆకలి అని మారం చేయడంతో రాకీ ముందు రెస్టారెంట్కి వెళ్దాం పదా, పిల్లలకి ఆకలిగా ఉందట అంది శ్రవంతి అక్కడి నుండి లేస్తూ. విజయ్ రాకీ దగ్గర కీస్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్లడంతోనే ఫ్రెష్ అయి మంచంపై వాలి ఇంతకుముందు పార్క్లో రాయల్ వాళ్ళకి మాట్లాడింది గుర్తు తెచ్చుకున్నాడు. రాయల్ తన ఫస్ట్ వైఫ్ను మర్చిపోయి లాస్యతో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. వివేక్ కూడా శ్రవంతిని మర్చిపోయి మేఘనాన్ని లవ్ చేస్తున్నాడు. కానీ నేనెందుకు వాళ్ళ ఉండలేకపోతున్నాను? శ్రవంతిని ఎందుకు నా భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని తన బ్యాగ్లో నుండి ఫోటో తీసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఆ ఫోటోని గుండెలపై పెట్టుకుని నిద్రపోయాడు. భోజనం అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రవంతికి బాగా తలనొప్పిగా ఉండడం వలన రాకీ దగ్గరికి వెళ్ళి రాకీ, నాకు తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ తెచ్చిపెట్టవా అంది. అయ్యో వదిన, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? మీరు మీ రూమ్కి వెళ్ళండి, నేను టాబ్లెట్ తెస్తా అని బయటికి వెళ్ళాడు రాకీ. శ్రవంతి రూమ్కి వెళ్ళి అప్పటికే విజయ్ నిద్రపోవడం చూసి మెల్లగా మంచానికి మరో పక్క పడుకుంది.
విజయ్ గుండెలపై ఉన్న ఫోటో జారి శ్రవంతి పక్కన పడింది. ఈ ఫోటో ఎవరిది అని తీసి చూసి షాక్ అయి లేచి కూర్చుంది. ఆమెకు కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉన్నాయి. ఆ ఫోటోని మళ్ళీ చూసి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏడుస్తూ అలా నడుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్తుందో ఎందుకు వెళ్తుందో కూడా తనకు తెలియలేదు. నడుస్తూనే ఉంది. రాకీ టాబ్లెట్స్ తీసుకుని శ్రవంతి వాళ్ళు ఉండే గదికెళ్ళాడు. తలుపు తీసే ఉంది. డోర్ దగ్గరే నిలబడి వదిన అని పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచినా శ్రవంతి పలకపోయేసరికి లోనికి వెళ్ళాడు. అక్కడ శ్రవంతి లేదు. విజయ్ మంచి నిద్రలో ఉన్నాడు. ఒకవేళ వదిన టాబ్లెట్ కోసం నా రూమ్లో వెయిట్ చేస్తుందా అని అక్కడికెళ్ళాడు. అక్కడ కూడా తన లేదు. సాహితికి ఫోన్ చేసి వదిన మీ గదిలో ఉందా అని అడిగాడు. అక్క ఇక్కడ లేదే, తన రూమ్లోనే ఉంటుంటుందే అంది సాహితి. లేదు సాహి, ఇప్పుడే అక్క నుండి వస్తున్నాను అన్నాడు రాకీ. అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళిందేమో అంది సాహితి. సరే ఇప్పుడే చూస్తాను అని అన్నపూర్ణమ్మ గారి గదికి వెళ్ళాడు. ఆవిడ పడుకుని ఉంది. కుమార్ గారి గదికి వెళ్ళాడు. అక్కడ కూడా లేదు. రాయల్ ఎందుకో బయటికి వస్తే తన దగ్గరికి వెళ్ళి శ్రవంతి గురించి అడిగాడు. ఇక్కడ కూడా రాలేదు రాకీ, అయినా ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అన్నాడు రాయల్. మొత్తం వెతికాను బావా, వదిన ఎక్కడ లేరు అన్నాడు రాకీ కంగారు పడుతూ. నువ్వేం కంగారు పడకు, నేను బయటికి వెళ్ళి చూస్తాను అని రాయల్ శ్రవంతి కోసం వెళ్ళాడు. వదిన కనపడలేదు అని సాహితికి మెసేజ్ పెట్టారు రాకీ. సాహితి కంగారుగా రాకీ దగ్గరకు వచ్చి మొత్తం చూసావా అంది. చూశాను, ఎక్కడా లేదు. రాయల్ కూడా తన కోసం వెళ్ళాడు అంది. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఒకవేళ అక్కకి బావకి ఏమైనా గొడవ జరుగుంటుందా అంది సాహితి. అలా ఏం జరిగుండదు, నేను వెళ్ళేసరికి అన్నయ్య పడుకొని ఉన్నాడు అన్నాడు. ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి మీ అన్నయ్యని అడుగు, నాకెందుకో భయంగా ఉంది అంది సాహితి. ఇద్దరూ కలిసి విజయ్ దగ్గరికి వెళ్లారు. రాకీ విజయ్ని లేపి, అన్నయ్య వదిన కనిపించడం లేదు, మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా అన్నాడు. వాట్, నేను తనతో గొడవ పడ్డం ఏంటి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడండి అన్నాడు విజయ్. మొత్తం చూసామన్నయ్య, వదిన ఎక్కడా కనపడలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాం అన్నాడు రాకీ. రాకీ నాకెందుకో భయంగా ఉంది, పద మనం కూడా వెళ్ళి వెతుకుదాం అంది సాహితి. ఇద్దరూ కలిసి శ్రవంతిని వెతకడానికి వెళ్లారు. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అనుకుని పక్కనే ఉన్న ఫోటో చూశాడు. ఒకవేళ శ్రవంతి ఈ ఫోటో చూసి అప్సెట్ అయ్యి వెళ్ళిపోయిందా అనుకుని తను కూడా ఆమెను వెతకడానికి వెళ్ళాడు. శ్రవంతి ఏడుస్తూ అలానే నడుస్తూనే ఉంది. ఆ దారిలో వెళ్తున్న నలుగురు ఆకతాయిలు ఒంటరిగా వెళ్తున్న శ్రవంతిని చూసి ఆమెను ఫాలో అయ్యారు. అందులో ఒకడు, మామా ఈ టైంలో వెళ్తుందంటే ఖచ్చితంగా ఆ టైపే అనుకుంటా అన్నాడు. అవునరా, లేకపోతే ఎంత అర్ధరాత్రి ఒంటరిగా ఎందుకు వస్తుంది అన్నాడు మరొకడు. శ్రవంతికి వాళ్ళ మాటలు వినపడడం లేదు. తన ఆలోచన అంతా ఆ ఫోటో మీదే ఉంది. ఏయ్ పోరి, మాతో వస్తావా అన్నాడు ఇంకొకడు. ఏయ్ ఏంరా, ఏం మాట్లాడదేంట్రా అన్నాడు ఇంకొకడు. మౌనం అర్ధాంగీకారం మామా, నీకు తెలీదా అంటూ శ్రవంతిపై చెయ్యి వేయబోడు. శ్రవంతిపై వాడి చెయ్యి పడకుండానే మరో చెయ్యి వాడి చేతిని ఆపింది. ఎవర్రా నువ్వు, అది నీకేమవుతుందని మా దారి కడ్డుస్తున్నావు అన్నాడు వాడు. హో, చెబితే కానీ నాతో తన్నులు తినవా, చెప్తున్నాను విను, తను నా భార్యరా అంటూ వాడి చెయ్యి వెనక్కి మెలిపెట్టి ఇంకో చేత్తో వాడి పొట్టపై గట్టిగా పంచిచ్చాడు. వాడి అరుపుకి మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. వాడికి 4 తగిలించి శ్రవంతిని చూశాడు. ఆమె అసలేమీ పట్టనట్లు నడుస్తూనే ఉంది. శ్రవంతి ఆగు అన్న వినకుండా నడుస్తూనే ఉంది. రాకీ, బావగారు అక్కడ ఉన్నారు, అక్క కూడా ఉందేమో చూడు అంది సాహితి. ఇద్దరు పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్లారు. సాహితి చేయి పట్టుకుని శ్రవంతిని ఆపి, అక్క ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అంది. శ్రవంతి నిలబడి చూస్తుందే కానీ మాట్లాడడం లేదు. వదిన ప్లీజ్ ఏమైనా మాట్లాడండి అన్నాడు రాకీ. విజయ్ శ్రవంతిని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. అక్క ఏమైంది, ఇంత దూరం ఎలా వచ్చావు అంటూ చాలా దూరం నడవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోబోయింది. విజయ్ ఆమెను పడకుండా పట్టుకున్నాడు. సాహితి అక్క అని ఏడుస్తూ, రాకీ ఏదైనా చెయ్యి, నాకు భయంగా ఉంది అంది. రాకీ వెంటనే రాయల్కి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడికి రమ్మన్నాడు. రాయల్ వెంటనే కార్ తీసుకుని అక్కడికి వచ్చాడు. ఉదయం శ్రవంతికి మెలకు వచ్చేసరికి రాయల్, లాస్య, సాహితి, రాకీ అందరూ ఆమె ఎదురుగా ఉన్నారు. ఏంటి అందరూ ఇక్కడున్నారు, ఏమైంది అంది శ్రవంతి. రాత్రి మమ్మల్ని అంత భయపెట్టి ఏమైందని అడుగుతున్నావా అని రాత్రి జరిగింది చెప్పింది సాహితి. సాహితి మాటలకి శ్రవంతి గట్టిగా నవ్వి, నేనేదో తలనొప్పిగా ఉండి రూమ్లో చిరాగ్గా అనిపించి అలా బయటికి వెళ్ళాను, దానికే మీరు ఇంత కంగారు పడాలా అంది. శ్రవంతి అంత నార్మల్గా మాట్లాడేసరికి విజయ్ షాక్ అయ్యాడు. అక్క మరి నువ్వు అని సాహితి ఏదో చెప్తుంటే, చెప్పాను కదా ఇప్పుడు బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి అంది శ్రవంతి. అందరూ ఒకరినొకరు చూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక శ్రవంతి లేచి వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి అక్కడే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూనే ఉంది. కాసేపటికి తను తాను కంట్రోల్ చేసుకుని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి విజయ్ కోసం చూసింది. అతను ఎక్కడా కనపడలేదు.
బావగారు హైదరాబాద్ వెళ్ళిపోయారేమో అంది సాహితీ లోనికి వచ్చి. ఓహో అంటూ శ్రవంతి అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటుంది. సాహితీ శ్రవంతి దగ్గరికి వెళ్ళి ఆమెను తన వైపుకు తిప్పుకొని, నిజం చెప్పక్క, నిన్న నువ్వు ఎందుకు అలా చేశావు అంది. ఇంతకు ముందే చెప్పాను కదా అంది శ్రవంతి అక్కడి నుండి వెళ్తూ. అక్క ఆగు అంటూ ఆమె చేయి పట్టుకుని, నేను నీకు చెల్లినే కాదు బెస్ట్ ఫ్రెండ్ని కూడా, అవునా కాదా అంది. అవును, ఇప్పుడు కాదని ఎవరన్నారు? మరైతే నిజం చెప్పు అంది సాహితి. సాహితి అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది శ్రవంతి. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఆమె చేతిని తన తలపై పెట్టుకుని శ్రవంతి అన్నది. శ్రవంతి తన చేతిని వెనక్కి తీసుకుని రాత్రి తను చూసిన ఫోటో గురించి చెప్తుంది. అది విన్న సాహితి శ్రవంతి చేతిని తన చేతిలోకి తీసుకుని, అక్క, బావ మీద ప్రేమ ఎక్కువై నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావు. ఆ అమ్మాయి బావ ఫ్రెండ్ అనుకుంటా అంది. ఫ్రెండ్ అయితే నేనెందుకు అలా రియాక్ట్ అవుతాను? అది వాళ్ళ పెళ్లి ఫోటో. కానీ ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? నిజం చెప్పకుండా నన్ను ఎందుకు మోసం చేశారు అన్నదే నా బాధ అంది శ్రవంతి. సాహితి షాక్ అయి శ్రవంతిని చూసింది. అప్పటి వరకు బయట నుండే వారి మాటలు వింటున్న రాకీ లోనికి వచ్చి, వదినా, మీరు చెప్పేది నిజమా అన్నాడు. అవును అన్నట్లు తలూపింది శ్రవంతి. నిజంగా బావకి పెళ్ళైతే కనీసం అత్తయ్య గారైనా నీతో చెప్పేవారు కదా. ఆవిడ చెప్పకపోయినా రాఖీకైనా తెలుసుండాలి కదా. వాళ్ళకు కూడా తెలియదు అంటే ఏదో జరిగుండాలి అంది సాహితి. నాకు కూడా అదే అనిపిస్తుంది వదిన, నేను ఎలా అయినా ఆ ఫోటో గురించి కనుక్కుంటా అన్నాడు రాఖీ. లంచ్ అయ్యాక అందరూ హైదరాబాద్ బయలుదేరారు. మేఘన, వివేక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. శ్రవంతి మామూలుగా ఉండడానికి ట్రై చేసింది, కానీ ఆ ఫోటో పదే పదే గుర్తుకొచ్చి తనను చిత్రవద చేస్తుంది. ఆ రోజు ఆఫీసులో విజయ్ అన్న మాటలే గుర్తుకు తెచ్చుకుంది. అందుకే ఆయన నన్ను తన భార్యగా యాక్సెప్ట్ చేయడం లేదు అనుకుంది. ఇంటికి వచ్చాక సాహితి రాఖీకి ఫోన్ చేసి ఆ ఫోటో గురించి ఏమైనా తెలిసిందా అంది. ఇంకా తెలియలేదు. నాకు తెలిసి అన్నయ్యకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మరి ఆ అమ్మాయి ఎవరూ అర్థం కావడం లేదు అన్నాడు రాఖీ. నువ్వు మీ అన్నయ్యకి చెప్పే నన్ను లవ్ చేసావా? మీ అన్నయ్య కూడా నీకు చెప్పే లవ్ చేయడానికి? కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా లవ్ చేసి ఉండొచ్చు కదా, ముందు అది కనుక్కో అంది సాహితి. సరే, అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు, తనకి ఫోన్ చేసి అడుగుతా అన్నాడు రాఖీ. చెబుతాడంటావా అంది సాహితి డౌట్గా. ప్రవీణ్ నాకు కూడా మంచి ఫ్రెండ్, తప్పకుండా చెబుతాడు అన్నాడు రాఖీ నమ్మకంగా. విజయ్ ఆఫీస్కి వెళ్ళిన ఆ రోజు శ్రవంతి ప్రవర్తనే గుర్తుకు వచ్చింది. తనకు నేను అంత క్లియర్గా చెప్పినా నా మీద ఎందుకు హోప్స్ పెట్టుకుంటుంది? అందుకే ఆ ఫోటో చూసి అలా రియాక్ట్ అయిందా అనుకున్నాడు. ఇంతలో మేనేజర్ అక్కడికి వచ్చి, సార్, మొన్న వేసిన టెండర్ మనకే వచ్చింది. ఈసారి ఆ రాయల్ కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు అన్నాడు. ఇకపై కూడా చేయడు. మీ మేడం దయ వల్ల అతను నాకు బామరిదయ్యాడులే, అందుకే బావకు నష్టం వచ్చే పనులు చేయడు అన్నాడు నవ్వుతూ. ఎప్పుడూ లేనిది విజయ్ అలా నవ్వేసరికి మేనేజర్ షాక్ అయ్యాడు. మేనేజర్ తనను అలా చూడడం గమనించి, ఓకే, మీరిక వెళ్ళండి అన్నాడు సీరియస్గా. విజయ్ ఆ రోజంతా తనకు తెలియకుండానే శ్రవంతిని ఏదో ఒక విషయంలో తలుచుకుంటూనే ఉన్నాడు. శ్రవంతి మాత్రం విజయ్ తనను మోసం చేశాడని అనుకుంటూ ఉంది. విజయ్ని డైరెక్ట్గా ఆ ఫోటో గురించి అడుగుదామనుకుంది, కానీ అతనికి ఎదురుపడే అంత ధైర్యం లేదు తనకి. రాఖీ తన గదిలో కూర్చొని బెంగళూరు వెళ్లేలోపు ఎలా అయినా వీళ్ళని కలపాలి, ఏదైనా దారి చూపించి దేవుడా అనుకున్నాడు మనసులో. ఏంటి సార్, ఏంటో తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంటూ రాఖీ గదిలోకి వచ్చింది సాహితి. నువ్వేంటి నా గదిలోకి వచ్చావు? ఎవరైనా చూస్తే అన్నాడు రాఖీ. అక్క, మీ పెద్దమ్మ గుడికెళ్లారు. ఒకవేళ ఎవరైనా చూసినా నాకేంటి భయం? చూస్తే చూడని, మా ఆయన గదిలోకి నేను వస్తా, తప్పేంటి? ఎంతకి తెగిచ్చేస్తున్నావే? నువ్వు వేసే ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు, కానీ మరీ ఎక్కువ ఆలోచించి లేని బుర్రను పని చెప్పకు అంది సాహితి. ఏంటే, నాకు బుర్ర లేదా? నీకుంది కదా, నువ్వు కలుపు మీ అక్క మీ బావని అన్నాడు ముఖం పక్కకు పెట్టుకొని. సార్కి కోపం కూడా వస్తుందా అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని ఒడిలో కూర్చొని అతని చుట్టూ చేతులు వేసి, కోపం వచ్చిందా అంటూ బుగ్గపై ముద్దు పెట్టి, ఇప్పుడు పోయిందా అంది. అన్నాడు రాఖీ. ఇంకో బుగ్గపై ముద్దు పెట్టి, మరి ఇప్పుడు అంది. అన్నాడు మళ్ళీ. పోరా, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు అంటూ అతని ఒడిలో నుండి లేకపోయింది. ఏయ్, ఎక్కడికి వెళ్తావే అంటూ ఆమెను మళ్ళీ అతని ఒడిలో కూర్చోబెట్టుకుని, కోపం వస్తే ముద్దు పెట్టేది అక్కడ కాదు ఇక్కడ అంటూ అతని పెదవుల్ని ఆమె పెదవులతో జత కలిపాడు. సాహితి అతని నుండి దూరంగా జరగడానికి ట్రై చేసింది, కానీ అతను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె కూడా అతని చుట్టూ చేతులు వేసి ఫస్ట్ కిస్ని ఆస్వాదిస్తుంది. అప్పుడే గుడి నుండి వచ్చిన శ్రవంతి ప్రసాదం ఇవ్వడానికి రాఖీ గదిలోకి వెళ్ళి వాళ్ళు అలా ఉండడం చూసి కళ్ళు మూసుకొని బయటికి వెళ్ళిపోయింది. వీళ్ళు నాకు తెలియకుండా ఇంతవరకు వచ్చారా? బయటికి వస్తారు కదా, అప్పుడు వీళ్ళు సంగతి చెప్తా అనుకుంది. అదే టైంలో విజయ్ ఆఫీస్ నుండి వచ్చి రాఖీతో మాట్లాడాలని తన రూమ్కి వెళ్ళిపోయాడు. విజయ్ రాఖీ గదిలోకి వెళ్ళడం గమనించిన శ్రవంతి వాళ్ళని అలా చూస్తే బాగోదని అతని గదిలోకి వెళ్లకుండా ఆపాలనుకుని ఫాస్ట్గా వచ్చి డోర్ వరకు వెళ్ళిన విజయ్ని చేయి పట్టుకుని పక్కకి లాగింది.
శ్రవంతి గోడకు జారబడి ఉంది. విజయ్ ఆమె ఎదురుగా ఉన్నాడు. అలా ఎందుకు చేసిందో అర్థం కాక ఆమె చూస్తూ ఉన్నాడు. విజయ్ ఆమెను అలా చూడడంతో తలదించుకుంది. విజయ్ ఆమె చేతిని విడిపించుకుని రాఖీ గదిలోకి వెళ్ళబోయాడు. ఆమె అతన్ని వెళ్ళనివ్వకుండా మరింత గట్టిగా పట్టుకుంది. ఏమైంది దీనికి అని మనసులో అనుకుని, ఏయ్ వదులు అన్నాడు విసుగ్గా. శ్రవంతికి వెంటనే అతని చేతిని వదిలి ఆమె చేతిలో ఉన్న ప్రసాదం అతని చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓ, ప్రసాదం ఇవ్వడానికి ఇలా చేసిందా, నేను తిననని తెలుసు కదా అనుకుని అది తనకు తిరిగి ఇవ్వడానికి తన వెనకే వెళ్ళాడు. విజయ్ తన వెనకే రావడం చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను కూడా ఆమె వెనకే వెళ్ళాడు. విజయ్ అక్కడికి రావడం చూసి కమలమ్మ బయటికి వెళ్ళిపోయింది. శ్రవంతి కూడా వెళ్ళబోతుంటే విజయ్ ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు. ఆమె అతన్ని భయంగా చూసి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి ఫ్రిడ్జ్కి అడ్డం వచ్చేసరికి ఆగిపోయింది. విజయ్ ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ఏమంటాడు అన్న భయంతో ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. విజయ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రసాదం ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాకిస్తుంది. ఏంటక్క ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అంటూ శ్రవంతి దగ్గరకు వచ్చింది సాహితి. ఏం లేదు అంటూ చెమటలు తుడుచుకుని నువ్వు ఎప్పుడొచ్చావు అంది. జస్ట్ ఇప్పుడే వచ్చాను అంది సాహితి. ఓ, నువ్వు ఇప్పుడే వస్తే మరి రాఖీ గదిలో ఉన్నది ఎవరు అంది శ్రవంతి కోపంగా. ఇప్పుడు సాహితికి చెమటలు పట్టేశాయి. ఏంటి అడుగుతుంటే చెప్పవు, రాఖీ గదిలో ఉంది ఎవరు అంది ఈసారి ఇంకా గట్టిగా. చా, నా బుద్ధి గడ్డి తిని వాడి గదిలోకి వెళ్ళాను. వెళ్తే వెళ్ళి చచ్చాను. వాడితో అంత క్లోజ్గా ఉండకుండా ఉండాల్సింది. మనల్ని అక్క చూసినట్లుంది, అందుకే ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుని సారీ అక్క, నీ దగ్గర ఒక విషయం దాచాను అని కళ్ళు మూసుకుని అక్క నేను రాఖీ లవ్ చేసుకుంటున్నాం అంది. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా, ముందు కళ్ళు తెరువు అని గడ్డం కింద చేయి పెట్టుకుని ఎంత నాటకం ఆడారిద్దరు. అతనేమో నీకు చెల్లి కూడా ఉందా వదినా అని అమాయకంగా అడిగాడు. నువ్వు మాత్రం తక్కువ, ఈ అబ్బాయి ఎవరెక్క అని ఏమీ ఎరగినట్టు నన్నే అడిగావు అంది శ్రవంతి కోపం నటిస్తూ. రాఖీ ఎప్పుడొచ్చాడో వదిన నన్ను క్షమించు అంటూ శ్రవంతి కాలుపై పడ్డాడు. శ్రవంతి 2 అడుగులు వెనక్కి వేసి నవ్వుతూ క్షమించానులే అంది. రాఖీ పైకి లేచి సాహితి చేయి పట్టుకుని వదినా నన్ను నమ్మండి, నా చివరి శ్వాస వరకు ఈ చేతిని వదలనని మీకు మాటిస్తున్నాను అని అన్నాడు. రాఖీ అలా అనేసరికి సాహితి కన్నీళ్ళు వచ్చాయి. నాకు నీ గురించి తెలుసు రాఖీ, నువ్వు సాహితిని బాగా చూసుకుంటున్నావన్న నమ్మకం నాకుంది. ఇప్పుడే అత్తయ్యతో నాన్నతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా అంది. అక్క వాళ్ళకు ఇప్పుడే చెప్పకు, నువ్వు బావ ఒకటయ్యే వరకు మేము పెళ్లి చేసుకోం అంది సాహితి. నాది కూడా అదే మాట వదిన అన్నాడు రాఖీ. జరగని దాని గురించి మీ సంతోషాన్ని ఎందుకు వదులుకుంటారు, మీరైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అంది శ్రవంతి. వదిన, నువ్వు అలా ఎందుకు అంటున్నావో నాకు తెలుసు. నువ్వు ఇంకా ఆ ఫోటో గురించి ఆలోచిస్తున్నావు. నేను అన్నయ్య ఫ్రెండ్తో దాని గురించి మాట్లాడాను. మీరు చూసింది ఏదైతే ఉందో అది అబద్ధమట. ప్రవీణ్ తను చెప్పింది. ఆమెకు చెప్పడం మొదలుపెట్టాడో లేదో విజయ్ అక్కడికి వచ్చి రాఖీ వంటింట్లో నీకేం పని, నీతో మాట్లాడాలి, ఒకసారి నా గదికి రా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను అన్నయ్యతో మాట్లాడి వచ్చాక మనం బయటికి వెళ్దాం, అప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం మాట్లాడుకోవచ్చు అని అక్కడి నుండి విజయ్ గదికి వెళ్ళాడు. అన్నయ్య ఏదో మాట్లాడాలన్నావు అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు. హా, ప్రవీణ్కి ఫోన్ చేశావంట, ఎందుకు అన్నాడు. ప్రవీణ్కి నేను ఫోన్ చేశానని తెలిసినప్పుడు ఎందుకు చేశానో కూడా తెలిసే ఉండాలి కదా అన్నాడు రాఖీ మనసులో. ఏంట్రా మాట్లాడావు, నువ్వు ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదట, తర్వాత నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని నాకు చేశాడు అని అన్నాడు విజయ్. అది అన్నయ్య, తను కూడా బెంగళూరులో ఉంటున్నాడు కదా, నాకు ఏదైనా రూమ్ చూడమని కాల్ చేశాను అన్నాడు. మనసులో మాత్రం అమ్మయ్య, అన్నయ్యకి అసలు విషయం తెలీదు అనుకున్నాడు. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సరే వెళ్ళు అన్నాడు విజయ్. రాఖీ అక్కడి నుండి ఫాస్ట్గా బయటికెళ్ళి సాహితిని శ్రవంతిని తీసుకుని కాఫీ షాప్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నేను 10th క్లాస్ రిజల్ట్ గురించి కూడా ఇంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు, ఫాస్ట్గా ప్రవీణ్ ఏం చెప్పాడు చెప్పు అంది సాహితి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.